బ్రతుకుట క్రీస్తే, బ్రతుకుట క్రీస్తే. చావైతే లాభమే కాదు. పౌలు గారు చేసి అన్నాడు ఆ మాట. చేయకుండా మనం అనలేము ఇప్పుడు ఆ మాట. చేసినాక ర్యాప్చర్లు వెళ్దాంలే, వెళ్ళడం లాభమే. కానీ ఆయన ఒక మాట అన్నాడు, నేను ఉండడం మంచిది. సో నాకు కూడా ఉండడం మంచిది. నాకు కాదు, ప్రపంచాన్ని నేను ఉండడం మంచిది. నాకు ఆయన దగ్గరికి వెళ్ళడం మంచిది, కానీ నేను ఉండడం మంచిది ప్రపంచానికి. సో ర్యాప్చర్ వరకు నేను ఉంటాను. మీకు అర్థమైందా? నో సడన్ డెత్స్, ఆకస్మిక మరణాలు లేవు మన సంఘంలో. ఎందుకంటే మనం తండ్రి చిత్తం కోసం నిలబడడం కావాలి. నీ వయసు ఎంతైనా సరే నువ్వు వెళ్ళవు. నువ్వు నీ వయసు ఎంత నవ్వని నువ్వు వెళ్ళవు. ప్రభు రాకడ వరకు నువ్వు సజీవంగా ఉన్నావు. నువ్వు ఆకస్మిక మరణం లేనే లేదు. ఎందుకు చెప్పిన, నేను నా తండ్రి చిత్తాన్ని చేయడానికి ఉన్నాను. నేను వెళ్ళను ఎక్కడికి. ఎందుకంటే నేను నిలిచి ఉండుట నా దేవుని రాజ్యానికి మంచిది. నువ్వు ఆకస్మిక మరణాలు లేవు. మరణాలు మన సంఘంలో అవి లేవు. మీరు నేను చెప్పింది చేయండి, మీకు లేవు ఆకస్మిక మరణాలు. నేను చెప్పింది చేయకుండా మెల్లగా దాటవేయండి, నేను మాత్రం దానికి గ్యారంటీ కాదు. ఎవరు కాదు గ్యారంటీ? నేను దానికి గ్యారంటీ కాదు. ఎందుకు చెప్పనా? వాక్యం ఏం చెప్పిందో అదే నేను చెప్తున్నా. దాన్ని పాటించకపోతే నో గ్యారంటీ. పౌలు గారు క్లియర్గా చెప్పాడు, నేను ఉండడం మంచిది, అందుకే ఉంటున్నాను. సో నేను చెప్తాను, నేను ఉండడం మంచిది, ఉంటున్నాను. మరి మీరు ఉండడం, అందుకే మేము ఉంటున్నాం. ఉండండి. అందుకే ప్రభు చిత్తం కోసం ఉండండి. అలాగ